నేను సర్పల్ సత్యనారాయణరాజు ముమ్మడివరం. నేను 50 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ వ్యాపారంలో 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 50 సంవత్సరాల్లో రమారమ్మిగా పూర్వం నాకు చిన్నప్పుడు రైతు పరిస్థితి కొంచెం బాగుండేది. ఓ 10 సంవత్సరాల నుంచి రైతు పరిస్థితి మటుకు చాలా దుర్భరంగా ఉంది. మధ్యలో ఏదో 4 మాసాలు 3 మాసాలకు పెరిగింది. ఆ పెరిగినప్పుడు 4 మాసాలు సంతోషించేవారు రైతు. 4 మాసాలు 3 మాసాలు తప్ప జనరల్గా రైతు పరిస్థితి మాత్రం ఈ కొబ్బరికాయ పరిస్థితి బాగోలేదు. కారణం ఏంటంటే దీనికి ఎక్కువ మన ఏరియాలో ఫ్రాన్ ఒకటి, గ్యాస్ ఒకటి వల్ల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. కొబ్బరి చెట్టుకు ఒక విధమైన తెగులు వ్యాపించింది. ఆ తెగుల్ని గవర్నమెంట్ ఏదైనా ఆపగలిగితే రైతులు కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంది. ఈల్డింగ్ పడిపోయింది మెయిన్. ఇప్పుడు ప్రజెంట్ ఈల్డింగ్ ఒక వంతు వస్తుంది మనకి. 3 వంతుల పంట పోయింది. దానికి కారణం తెగులు వల్ల. ఈ తెగుల్ని గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఎక్కువ దృష్టి పెట్టాలి. గవర్నమెంట్ దృష్టి కొబ్బరికాయ పెట్టట్లేదు గవర్నమెంట్. కేవలం ఏదో రైతులు పండించేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు తప్ప అని. ఇవాళ రైతుకి 3 రూపాయలు దింపు ఖర్చులు కూలి పనులు అవుతాయి. ఒక్క కొబ్బరికాయ 3 రూపాయలు అవుతుంది. ఇవాళ మార్కెట్ 14,000 రూపాయలు మార్కెట్ ఉంది. ఈ రేట్లో ఏం కెడుతుంది రైతుకి? ఈ యుద్ధం వల్ల అక్కడ కొంత ఎఫెక్ట్ దీనికి ఉంది. ఆ ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. కానీ కోనసీమ రైతుల మటుకి దేనావస్థలో ఉన్నారు. గవర్నమెంట్ దీన్ని ప్రత్యేకించి చర్య దీని మీద దృష్టి సాధించాలి గవర్నమెంట్ మెయిన్. ఏ గవర్నమెంట్ వచ్చినా దృష్టి ఏమీ పెట్టట్లేదు. ఇవాళ రైతు ఏంటి, వరి ఏంటి, కొబ్బరికాయ ఏంటి, ఇవాళ భూములు 20 ఎకరాలు ప్రతి సంవత్సరం ఎకరం అమ్ముకోవాలి తప్ప ఈ వ్యవసాయం మీద ఆదాయం మీద ఏ రైతు కూడా బతకలేడని నేను ఈ టీవీ ముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజుని రైతు కాయ దింపి తీయాలంటే ఒక కొబ్బరికాయకి 3 రూపాయలు అవుతుంది ఖర్చు. ఇక్కడికి వచ్చాక మాకు 2 రూపాయలు అవుతుంది, 5 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ 14 రూపాయల మీద 14 రూపాయలు అమ్మకం అంటే కూడా కొనటం లేదు. దాంట్లో మళ్ళీ 2 రకాలు పెట్టి చిన్నకాయ పెద్దకాయ తీసేసినాడికి రైతుకి 12,000 రూపాయలు కూడా చేతికి రావటం లేదు. కానీ రైతు కష్టపడినా కానీ విరమించుకుంటున్నాడు. రైతు పొలం వెళ్ళడానికి కూడా ఇష్టపడని పరిస్థితి రైతాంగంలో ఇప్పుడు ఏర్పడింది. పొలం వెళ్ళినా కానీ ఏం వస్తుంది అనే ధీమాకు వచ్చేసి వ్యవసాయం కూడా చేయడానికి రైతు విముఖంగా లేడు, సుముఖంగా లేడు. తర్వాత కోనసీమలో ఒక 4-5 సంవత్సరాల్లో కొబ్బరికాయ పూర్తిగా కనుమరుగైపోయి గవర్నమెంట్ ఏ విధంగా చర్య తీసుకోకపోతే పూర్తిగా కనుమరుగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకని దీన్ని ప్రత్యేకమైన ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కానీ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవట్లేదు. రైతులు ఆ రోజుకి తగ్గిపోయి ఎవరి పొలాలు అమ్మేసుకుని ఏ చెరువులకి అట్లకి ఇచ్చేసి టౌన్కి వెళ్ళిపోతున్నారు. రైతు పరిస్థితి బాగోలేదు. ఇది గవర్నమెంట్ క్షుణ్ణంగా దీని మీద పరిశీలన చేసి తర్వాత ఓ 10 సంవత్సరాల క్రితం రోజు మన ఏరియాలో 100 లారీ ఎగుమతాయి. ఇవాళ ఓ 15 లారీలు, 20 లారీలు, 30 లారీలు వెళ్తున్నాయి. అదైనా లాస్ తోటి వ్యాపారస్తులు ఏంటి, రైతులు ఏంటి, కళ్ళంపడా నీళ్ళు తెచ్చుకుని వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎవరు సంతోషంగా వ్యాపారం చేయటం లేదు. మాకు రెండో అవకాశం మాకు తెలియదు కాబట్టి కొబ్బరికాయ నమ్ముకున్నాం కాబట్టి కొబ్బరికాయ మీద జీవిస్తాం. ఈ కొబ్బరికాయ మీద నష్టం వచ్చినా కానీ దాని మీద అలా చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని మరీ కోరుకుంటున్నాం.